ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ ఆదివారం ఆరాధనకు వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము ధ్యానం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 33 వరకు చదువుకున్నాం. ఈ భాగంలో యేసుక్రీస్తు నరవతారిగా ఈ లోకంలోనికి వచ్చే ముందు జరిగినటువంటి సంఘటన. దేవుని యొక్క దూత గబ్రియల్ మరియా తల్లి అయినటువంటి మరియా దగ్గరకు వర్తమానమును తీసుకొని వచ్చింది. దేవుని యొద్ద నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి అంశము మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉంది. అక్కడ తాను మరియతోటి చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒక 2-3 ఉన్నాయి. మొదటిది, ఆ దూత లోపలికి వచ్చి 28వ వచనం, ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పింది. దయాప్రాప్తురాలా. రెండవది, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. దేవదూతల్ని ఎప్పుడో కూడాను మనము వచ్చింది పోయింది అనకూడదు. అది పొరపాటున ఒకవేళ వస్తే కూడాను సరి చేసుకోవాలా. దేవదూతలు పురుషులు, స్త్రీలు కాదు. కాబట్టి వచ్చాడు. దయాప్రాప్తురారా నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. మూడవది, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇది తల్లి అయినటువంటి మరియకు వ్యక్తిగతంగా చెప్పినటువంటి మాటలు. నీకు దేవుడు తోడై ఉన్నాడు, నీవు దేవుని దయను పొందుకున్నావు, నీవు దేవుని వలన కృపను పొందుకున్నావు అని చెప్పి ఈ 3 అంశాలు తనకు చెప్పడం ఈ భాగంలో మనము చూస్తాం. నీవు దయాప్రాప్తురాలువు అనేటువంటి మాటను మొదట చెప్పి, దయాప్రాప్తి. ఎవరి దయ? ఎవరి దయ? మనుషుల దయ కాదు, దేవుని దయ. దేవుని దయ నీకు ప్రాప్తించింది. నీకు దేవుని యొక్క దయ ఇవ్వబడింది, దేవుని దయను పొందుకున్నావు అనేటువంటి మాటతోటి మొదటగా మాట్లాడాడు గబ్రియలు దూత. ఇప్పుడు మామూలుగా మనము మనుషులమే ఎక్కువగా మనుషుల దయను పొందటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనుషులు దృష్టిలో మంచిగా ఉండాలి, మనుషులు మనల్ని ఇష్టపడాలి, మనుషులు మనల్ని ప్రేమించాలి, మనుషులు మనల్ని గొప్పగా అనుకోవాలి. ఎక్కువగా ఈ విధమైనటువంటి ఆరాటం మనకు ఉంటుంది, లోపల ఇన్బిల్ట్గా ఉంటుంది. కానీ దేవుని దయ అవసరం మనుషుల దయ కంటే కూడాను. అట్లన్నీ చెప్పి మనుషుల దయ మనకు అవసరం లేదా, మనుషులతోటి సంబంధం లేదా అంటే అవసరం. మనుషుల దయ మనకు అవసరమే. యేసు ప్రభు గురించి కూడాను లేఖనము తెలియజేసేటువంటి మాట ఏమంటే, లూకా సువార్త ఇదే 2వ అధ్యాయము చివరి వచనంలో చెప్పబడినటువంటి మాట ఏమంటే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అనేటువంటి మాటను మనం చూస్తాం. మనుషుల దయ మనకు అవసరం. ఈ లోకంలో జీవించడానికి ప్రతి విషయంలో కూడాను మనుష్యుల దయ అవసరమే. అయితే మనము మనుష్యుల దయ కొరకు ప్రాకులాడకూడదు, మనుష్యుల దయ కొరకు ప్రయత్నం చేయకూడదు. కేవలం మనుష్యుల దయ ఉంటే చాలు అని అనుకోకూడదు. దయ అనేటువంటిది ప్రేమను వ్యక్తపరిచేటువంటి ఒక మార్గం, ఒక మాధ్యమం, ఒక విధానం. ప్రేమను పొందుకునేటువంటి, దేవుని నుండి ప్రేమను పొందుకునేటువంటి ఒక మాధ్యమం, ఒక విధానం అది. అయితే దేవుని ప్రేమ కంటే మనుషుల ప్రేమ ఎక్కువగా మనకు కావాలని భావిస్తాం. దేవుని దయ కంటే మనుషుల దయ మనతోటి ఎక్కువగా ఉండాలి అని మనము భావిస్తాం. దేవుని దయ ముఖ్యం, మనుషుల దయ ముఖ్యం కదా, ముఖ్యమే. అయితే మనుషుల దయ ఆటోమేటిక్గా మన మీదికి రావాలి.
మనము సంపాదించుకోవాలి అని ఆతృత పడకూడదు. దేవుని దయను సంపాదించుకోవాలి అని ఆతృత పడాలి, ఆరాట పడాలి. కానీ మనుషుల దయను సంపాదించుకోవనిలే. మనుషుల దయ అది రావాలి మన జీవన విధానమును బట్టి, మన సాక్ష్యమును బట్టి, మన మాటను బట్టి మనుషుల దయ ఆటోమేటిక్గా మన మీదికి రావాలి. అందులో దేవుని ప్రమేయం ఉంటుంది. మనుషుల దయ మన మీద చూపించటంలో దేవుని ప్రమేయం ఉంటుంది. ముందు మనము దేవుని దయ పొందేటట్లుగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు ఎస్తేరు, రాణి అయినటువంటి ఎస్తేరు విషయాన్ని మనం చూసుకుంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏమంటే, ఎస్తేరు గ్రంథం 2:15లో ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను అని రాయబడింది. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టిందంట. వారి దయను సంపాదించుకోవటానికి ఎస్తేరు ప్రత్యేకించి ఏం చేయలే. ఎస్తేరు నాకు మనుషుల దయ కావాలి, నాకు మనుషుల ప్రేమ కావాలి, నాకు మనుషుల యొక్క ఫేవర్ కావాలి, దానికోసం ఏమన్నా చెయ్యాలి, వారికి మంచిగా కనపడాలి అని ఎప్పుడూ ఆరాటపడలే. కానీ ఆమె ఆరాటపడింది దేనికంటే దేవుని దయను సంపాదించుకోవాలి అని ఆరాటపడినట్లుగా మనం చూస్తాం. ఎట్లా తన తన జనాలను ఎట్లా రక్షించుకోవాలి, దేవుని బిడ్డలను ఎట్లా కాపాడుకోవాలి అనేటువంటి ఆతృతతోటి దేవుని దయను తాను పొందుకున్నది. తద్వారా ఆమెను చూసినటువంటి వారందరికీ ఆమె మీద దయ పుట్టింది. కాబట్టి మనము మనుషుల దయను పొందుకోవాలని కోరుకోవాలనా, లేకుంటే దేవుని దయను పొందుకోవాలని కోరుకోవాలనా అనేటువంటిది మనం తెలుసుకోవాలి ఉండాలి. ఇంకా ఎస్తేరు గ్రంథం 2:9లో రాయబడినటువంటి మాట ఏమంటే, ఎస్తేరు హేగే వలన దయ పొందెను. హేగే దయ పొందటానికి ఎస్తేరు ప్రత్యేకంగా ఏం చేయలేదు. ఇప్పుడు దయ అనేటువంటి మాటలో, దేవుని దయ అనేటువంటి మాటలో దేవుని యొక్క ఎన్నిక ఉంటుంది. దేవుడు తాను ఎన్నుకున్నటువంటి వారి మీద దయ కురిపించేటువంటి వాడు. దేవుని దయ ఊరికనే రాదు. ఒక్కొక్క వ్యక్తికి దేవుడు ఎవరినైతే ఎలక్ట్ చేసుకుంటాడో, ఎవరినైతే ఎన్నుకుంటాడో ఈ లోకములో నుండి, వారి మీద తన దయను కురిపించేటువంటి వాడు. ఎస్తేరును ఎన్నుకున్నాడు. అందుచేత ఎస్తేరు పైన మనుషులకు దయ పుట్టింది. ఆ అధికారి అయినటువంటి హేగే అనేటువంటి వ్యక్తికి దయ పుట్టింది. కాబట్టి దేవుని దయను పొందుకోవడానికి మనం ముందు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడం అంటే దేవుని దయ మన మీద ఉన్నదా లేదా. దేవుని దయ మన మీద ఉన్నది అంటే ఉంటే దాని అర్థం ఏమంటే దేవుడు మనలను పిలిచాడు అని అర్థం, ఎన్నుకున్నాడు అని అర్థం. ఆయన పిలుపు లేకుండా ఎవరికి ఆయన దయ ప్రత్యేకించి రాదు. యేసు ప్రభు చెప్పాడు, నేను ఎవరినైతే ఆకర్షించుకుంటానో, లేకుంటే నా తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడో వాడు మాత్రమే నా దగ్గరికి వస్తాడు, అందరూ రారు అన్నాడు. అందరూ రాలేరు. ఆదివారం అందరూ వచ్చారా? రాలేదు. అందరూ వస్తారా? రారు. ఎందుకు? పిలువబడినటువంటి వారు అనేకులు, కానీ ఏర్పరచబడినటువంటి వారు కొందరే. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు కొందరే. ఆ కొందరికి దేవుని దయ ఉంటుంది. అలాగున ఉండబట్టే అనేక మంది స్త్రీలు ఉన్నారు ఆ దినములలో. యూదయ ప్రాంతంలో అనేక మంది ఉన్నారు. కానీ ఈ మరియ దగ్గరికే దేవదూత వచ్చాడు, గాబ్రియల్. ఈ మరియ దగ్గరికే వచ్చి దయాప్రాప్తులారా అంటున్నాడు. కారణం దేవుడు తనను ఎన్నుకున్నాడు, దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని పిలుపులో, దేవుని ఏర్పాటులో దేవుని దయాపూర్వక సంకల్పం ఉంటుంది.
జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన మనలను, నిన్ను నన్ను మనలను ఎన్నుకున్నాడు. ఊరికినే ప్రభు దగ్గరికి ఎవరు రాలేరు. మనం ఏదో శ్రమ వచ్చిందనో, కష్టం వచ్చిందనో, లేకుంటే ఇంకోటి వచ్చిందనో ప్రభు దగ్గరికి వచ్చాము అని అనుకుంటాం. మనం యాక్సిడెంటల్గా ప్రభు కలుసుకున్నాము అనుకుంటాం. మనం ఒకవేళ ప్రభువుని విశ్వసించేవారు కూడా, ప్రభు నమ్మేవారు కూడా, అమ్మ ప్రభు దొరికాడు మనకి అని అనుకుంటాం. ప్రభు ఏమి యాక్సిడెంటల్గా ఏమి నీకు నాకు మనకు దొరకలే. ఇది దయాపూర్వక సంకల్పం. జగత్తుకు పునాది వేయబడక ముందే నీ పేరు ఆయనకు తెలుసు, మన పేరు ఆయనకు తెలుసు, మన జీవితం ఆయనకు తెలుసు. ఎట్లా తెలుసు? ఎట్లా తెలుసు? ఎట్లా తెలుసు అంటే దేవుడు నీలాగా నాలాగా ఒక కాలానికి ఆయన పరిమితమైనటువంటి వాడు కాడు. కాలాన్ని సృష్టించినటువంటి వాడు ఆయన. ఆది, ఆయన అంతం, మధ్యలో కాలం. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. నేనే మొదటివాడును, కడపటివాడును. ఈ మధ్యలో ఉన్నదంతా ప్రభువుకు తెలుసు. ఈ మధ్యలో కాలం ఉంది. ఈ కాలంలో మనుషులు వస్తున్నారు, పోతున్నారు, పుడుతున్నారు, చస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఆయనకి తెలుసు. వీరిలో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఉన్నారు. ఆయన సంకల్పము ప్రకారము పిలువబడినటువంటి వారు ఉన్నారు. వారి గురించి ఆయన వారు పుట్టక ముందే ఎరుగును. కాబట్టి యేసు ప్రభు ఎవరికి యాక్సిడెంటల్గా దొరికినటువంటి వాడు కాడు. మరియమ్మ దగ్గరికి గాబ్రియల్ దూత ఏమి యాక్సిడెంటల్గా రాలేదు. అది ఆయన దయాపూర్వక సంకల్పం. అందుకే గాబ్రియల్ అంటున్నాడు, నీవు దయాప్రాప్తురాలవు, నీవు దయాప్రాప్తురాలవు. యేసు ప్రభు ఈ లోకంలో సువార్త ప్రకటించేటువంటి సమయంలో ఆయన అక్కడ ఉన్నటువంటి పెద్దలు, చాలామంది, అనేకులు, అధికారులు వారితో మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 12:42లో ఆయన మాట్లాడినప్పుడు, ఆయన సువార్త, ఆయన వాక్యము ప్రకటించినప్పుడు అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కానీ చదవండి, వారు యేసు ప్రభు యొక్క బోధలకు, మాటలకు వారు ఇంప్రెస్ అయినారు. ఆయన నిజంగా దేవుడు అని విశ్వసించారు, నమ్మారు. అయితే వారిని ఆటంకపరిచినటువంటి అంశం ఏమంటే, వారు సమాజములో నుండి వెలివేయబడతామేమో అని పరిసయ్యులకు భయపడ్డారు. భయపడి వారు ఒప్పుకోలేదు. చూసారు, ఇప్పుడు వీరికి ఎవరి దయ కావాలి? వీరికి యేసు ప్రభుని విశ్వసించినటువంటి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఎవరు? అధికారులు అంటే వాళ్ళు అధికారులు. ఈ అధికారులు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారు, కానీ యాక్సెప్ట్ చేయలేదు. కారణం, వారు దేవుని దయ కంటే కూడాను మనుషుల దయే కోరుకున్నారు. మనుషులు వారిని సమాజంలో నుండి వెలివేస్తారేమో అని చెప్పి భయపడి యేసు ప్రభుని రిజెక్ట్ చేశారు. అంటే యేసు ప్రభు కంటే వారికి మనుషులు ఎక్కువ, మనుషుల దయ ఎక్కువ. కాబట్టి వారు యేసు ప్రభుని వదిలివేశారు. 43వ వచనం చదవండి. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించని. ఎక్కువగా మనం చేసేటువంటి పెద్ద పొరపాటు ఇది. ఏంటిది? దేవుని దయ కంటే మనుషుల దయ మనకు ఎక్కువగా ఆలోచన చేస్తాం. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు ఎక్కువగా మనం భావిస్తాం. అందుకే చాలాసార్లు మనుషులను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఇన్స్పైట్ ఆఫ్ ఇంప్రెస్ గాడ్. దేవునిని ఇంప్రెస్ చేయడం, దేవుని మెప్పు కోరుకోవడం కంటే మనుషుల మెప్పు కోరుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతని తెలియకుండానే నన్ను అందరూ గొప్పగా అనుకోవాలి, నన్ను అందరూ మంచిగా అనుకోవాలి, నన్ను అందరూ ఉన్నతంగా అనుకోవాలి, నేను అందరికంటే ఉన్నతంగా ఉండాలి, అందరూ ఫోకస్ నా మీదకి రావాలి. ఇది సాతానీయమైనటువంటి ఆలోచన. ఇటువంటి ఆలోచనతోటే అభిషేకించబడినటువంటి కెరూబుగా ఉన్నటువంటి ఒక దేవదూత పడిపోయినాడు. కారణం, నన్ను కూడా అందరూ చూడాలి,
ఏం ఆయనే నా అందరు చూసేది? సభాపర్వతం మీద ఆయన ఒక్కడే కూర్చుంటాడా? నేను ఎందుకు కూర్చోకూడదు? మనుషుల మెప్పు కాదు కావాల్సింది, దేవుని మెప్పు. ముందు దేవుని మెప్పు మనకు కలిగినప్పుడు మనుషుల మెప్పు ఆటోమేటిక్గా వస్తుంది. గలతీ 1:10 అది అంటాడు పౌలు. గలతీ 1:10 అంటాడు, ఏమంటాడు? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా? ఉమ్, ఉమ్, ఉమ్. క్రీస్తు దాసుడను కాకయే పోదును. నేను మనుషుల దయను సంపాదించుకునేటువంటి ఒకవేళ పనిలో నేను నిమగ్నమై ఉన్నట్లయితే, కేవలం మనుషులను మాత్రమే సంతోషపెట్టేటువంటి పనిలో నేను కానీ ఉంటే, అప్పుడు నేను ఎంత మాత్రమో కూడాను క్రీస్తు యొక్క దాసుడను కాకనే పోదును, కాకనే పోదును. ఇది పౌలు యొక్క విశ్వాస జీవితంలో ఆయన యొక్క కన్క్లూషన్. ముందు మనుషుల దయ కాదు కావాల్సింది, ముందు దేవుని దయ. ఆటోమేటిక్గా మనుషుల దయ వస్తుంది, దానికోసం ప్రాకులాడు పని లేదు. సామెతలు 16:7 ఒక మాట ఉంది. ఏమంటాడంటే సామెతలు 16:7, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సైతం వానికి మిత్రులుగా చేయను. అది మనుషుల దయ అంటే. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమగునప్పుడు, మన ప్రవర్తన మన జీవితము దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు, దేవుని సంతోషపెట్టినప్పుడు, దేవుని దయను మనం ముందుగా పొందుకున్నప్పుడు, అప్పుడు ఏమవుతుందంట? అప్పుడు వాని శత్రువులను సైతం దేవుడు వానికి మిత్రులనుగా చేస్తాడు. అంటే మనుషుల దయ ఆటోమేటిక్గా మనకు వస్తుంది. కాబట్టి దేవుని దయను పొందుకోవటం అంటే దేవుని చేత ఎన్నుకోబడటం, దేవుని చేత పిలువబడటం. కాబట్టి ఎన్నుకొనబడినటువంటి తల్లి అయినటువంటి మరియ దగ్గరకు గబ్రియేలు వచ్చాడు. వచ్చి దయాప్రాప్తురాలా, దేవుని అనుగ్రహము పొందుకున్నటువంటి దానా అని అర్థం. దయాప్రాప్తురాలా, దేవుని దయను పొందుకున్నటువంటి స్త్రీగా అక్కడ దూత ఆమెను అభివర్ణిస్తూ ఉన్నాడు. కాబట్టి తాను ఎన్నుకొనబడినటువంటిది కాబట్టి తనను ఆ విధంగా సంబోధన చేశాడు. తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఆమెతో చెప్పినటువంటి మాట, ఇదిగో నీవు 3వ వచనం 33 దేవుని కృప పొందితే, ఇదిగో 31వ వచనం, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చెప్పి. దయాప్రాప్తుల అన్నవు బానే ఉంది. మరి ఆ తర్వాత చెప్పినటువంటి మాట ఏంది? నీవు గర్భం ధరిస్తావు, నీవు కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు అనేటువంటి మాట చాలా ఆమెకు భయపెట్టేటట్టుగా ఉంది, ఆమెను ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంది. ఎందుకు? తనకింకా పెళ్లి కాలేదు. అయితే నీవు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు అని చెప్తూ ఉన్నాడు. ఇదేంది? దేవుని దయ పొందినటువంటి స్త్రీ అని చెప్పి నువ్వు చెబుతూ ఇంత గొప్ప బాంబు పేల్చావేంది? ఇప్పుడు నేను ఈ సమయంలో గర్భం ధరించడం ఏంటిది? ఏ స్త్రీకైనా కూడా ఇది భయం గొలిపేటువంటి విషయం, అవమానకరమైనటువంటి విషయం. తల్లిదండ్రులకు ఏం చెప్పాలి? తను చేసుకోబోయేటువంటి ఆ ఎంగేజ్మెంట్ అయింది అప్పటికే యేసేపు తోటి, మరియమ్మకు ఏం చెప్పాలి? ఆయనతోటి చెప్తే నమ్ముతాడా? తన అత్తమామలకి ఏం చెప్పాలి? ఈ విధంగా చెప్తే నమ్ముతారా? నేను గర్భం ధరించాను అని అంటే ఏం చెప్తారు? ఏమంటారు? రాళ్లతో కొడతారు. ఎందుకు? ఆ విధమైనటువంటి కట్టుబాట్లు ఆ రోజుల్లో ఉన్నాయి. పెళ్ళికి ముందే గర్భం ధరించడం ఏంటిది అని చెప్పి. ఎవరిని నమ్మించాలి? ఎట్లా నమ్మించాలి? ఏ విధంగా చేయాలి? దేవుని దయను పొందుకుంటే ఇదా నాకు ప్రాప్తించేటువంటిది? దయాప్రాప్తురాలు అన్నావు, ఈ మాట ఏంది? దేవుని దయను పొందుకోవడం అంటే జీవితం సవాళ్ళతో కూడినటువంటిదని చెప్పి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుని దయను పొందుకోవడం అంటే
జీవితంలో విపత్కరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడమే అని చెప్పి మనము ఇందు మూలంగా మనం అర్థం చేసుకోవాలి. ఇదేనా దేవుని దయ? ఇదేనా దేవుని కృప? ఇదేనా దేవుడు తోడు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పావు. దేవుని వల్ల నువ్వు కృపనందుకున్నావు అని చెప్పావు. దేవుని దయాప్రాప్తురాలు అన్నావు. నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు అని చెప్పి అంటున్నావు. నేను ఎట్లా నమ్మించాలి? ఏ విధంగా నమ్మించాలి? తను భయపడి ఉంటుంది. వాస్తవమే. దేవుని ఎన్నిక సవాళ్ళతో కూడినటువంటిది. దేవుడు యాక్సెప్ట్ చేస్తే దానికి కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ ఆయన చూస్తాడు. ఫస్ట్ అంగీకరించేటువంటి స్వభావం మనకు ఉండాలి. లేదు నా వల్ల కాదు అనలే. అక్కడ ఏమా ఈ స్త్రీ, ఈ మరియా, ఇది నా వల్ల కాదు అని చెప్పలేదు. ఇది కుదరదు అని యాక్చువల్గా కుదరదు. ఇది కుదిరేది కాదు. ఇది పెళ్లి కాక ముందే తల్లి కావడం ఏంది, కుమారుని కండం ఏంది? ఇది ఎట్లా కుదురుతుంది? ఇది ఎట్లా అడిగింది కూడాను. ఇది ఏ విధంగా సంభవం? ఇది ఎలాగూ జరుగును అని చెప్పి 34వ వచనంలో అడుగుతాం, మనం చూస్తాం. అందుకు మరి నేను పురుషుని ఎరుగున దానని ఇది ఎలాగూ జరుగును అని దూతతో ప్రశ్నించింది. ఇది ఏ విధంగా సాధ్యం? ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు కదా, అసాధ్యం. అయితే అయినప్పటికీ కూడాను ఆమె యాక్సెప్ట్ చేసింది, ఒప్పుకున్నది. దానికి ఏం కావాలి? దానికి విశ్వాసం కావాలి, దానికి విధేయత కావాలి, దానికి నిరీక్షణ కావాలి. విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, విధేయత ఉండాలి. కాబట్టి తనకు అవన్నీ ఉన్నాయి అని చెప్పి లేఖనం ద్వారా మనం అర్థం చేసుకునవచ్చు. 38వ వచనంలో ఉంది. ఆమె అంటది, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నేను ఎంత గొప్పగా యాక్సెప్ట్ చేసిందో ఈ మాటను బట్టి. ఆ దూత ఆమె ఎదురు నుండి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆమె ఒప్పుకుంది. అటువంటి పరిస్థితిని ఎదుర్కొనడానికి మరియమ్మ అంగీకరించింది. నా అవమానము, వేదన ఎట్లా ఎదుర్కోవాలి, కుటుంబాన్ని, సమాజాన్ని, కాబోయేటువంటి భర్తను, ఇవన్నీ కూడాను ఏమి ఆమె ఆలోచించే భయపడింది ఫస్ట్. అయితే తనకు ఉన్నటువంటి విశ్వాసము, తనకు ఉన్నటువంటి విధేయత, తనకు దేవుని ఎడల ఉన్నటువంటి అణకువ, భయాన్ని జయించగలిగింది. భయాన్ని జయించగలిగేటువంటిది కేవలం విశ్వాసము మాత్రమే. మనకున్నటువంటి అన్ని భయాలను జయించగలిగేది మనకున్నటువంటి విశ్వాసం మాత్రమే. ఇంకా లేఖనం ఏం చెప్తుందంటే, లోకమును జయించినటువంటిది ఏదైనా ఒకటి ఉన్నది లోకంలో అంటే అది మీ యొక్క విశ్వాసమే. 1 యోహాను పత్రిక చదవండి ఒకసారి, 5వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని ఎడల మనకు ఉన్నటువంటి విశ్వాసం లోకములో ఉన్న వాటిని అన్నిటినీ జయించడానికి శక్తినిస్తుంది. విశ్వాసంలో అంత పవర్ ఉంది, విశ్వాసంలో అంత శక్తి ఉంది. లోకంలో నుండి ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకు, ప్రతి భయానికి, ప్రతి చింతకు పరిష్కారం మనకున్నటువంటి విశ్వాసం అన్నిటినీ జయిస్తుంది. కాబట్టి మరియమ్మకు అటువంటి విశ్వాసం, విధేయత, అణకువ ఉన్నాయి. కాబట్టి ప్రభు దాసురాలను, నీవు చెప్పినట్లు నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పగలిగింది. రెండవదిగా ఈ సందర్భం బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, దేవుని దయ మనకు తోడుగా ఉంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి వారంగా ఉంటాం ఈ లోకంలో.
మరియమ్మ దేవుని దయ ఉండబట్టి దేవుని యొక్క చిత్తాన్ని తన ద్వారా జరిగించగలిగింది. దేవుని చిత్తం ఏంది? ఆయన నరవతారిగా ఈ లోకంలోనికి రావాలి, అందరి కొరకు మరణించాలి, తన మరణం ద్వారా సమస్త మానవాళికి మోక్షము. కాబట్టి తాను దేవుని చిత్తాన్ని జరిగించగలిగింది దేవుని యొక్క దయ ఉండుటను బట్టి. దేవుని దయ మనుషులను నడిపిస్తుంది. మరి అమ్మ నడిపించింది. అంతకుముందు ఇశ్రాయేలును నడిపించింది దేవుని దయ చాలా చక్కగా అక్కడ రాయబడింది. కీర్తనల గ్రంథం 78వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రయాణం గురించి రాస్తూ 78వ కీర్తన 13 వచనం నుండి మనం చూస్తే, దేనికోసం ఆయన సముద్రమును ఎందుకు పాయలుగా చేశాడు? ఇశ్రాయేలుని నడిపించటానికి, ఇశ్రాయేలును కానానుకు నడిపించడానికి ఆయన సముద్రమును చీల్చినట్లుగా, పాయలుగా చేసినట్లుగా మనము చూస్తాం. ఆ తర్వాత ఆయన వారికి త్రోవ చూపించెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, ప్రవహింపజేసెను. చాలు. ఇంకా వాళ్ళు చేసినటువంటి పని గురించి రాయబడింది. దేవుడు చేసినటువంటి వాళ్ళు నడిపించినటువంటి విధానం, ఆయన వారికి తోడుగా ఉన్నాడు. వారి దేవుని దయ రాత్రి పగలు వారికి తోడుగా ఉన్నది. రాత్రి అగ్నిస్తంభంలోను, పగలు మేఘస్తంభంలోను లక్షల మంది వాళ్ళు, 2-3 కాదు, అంతమందికి దేవుని దయ వారికి తోడుగా ఉండబట్టి, దేవుని దయాపూర్వక సంకల్పం వారితోటి ఉండబట్టి వారు నడవగలిగారు. దేవుని దయ తోడుగా ఉంటే సముద్రాలు వచ్చినా కూడాను ఆయన దాంట్లోంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు, నదులను పొంగజేస్తాడు, దేవుడు నడిపిస్తాడు. ఆయన చిత్తాన్ని జరిగించడానికి కావాల్సినటువంటి శక్తి, బలాన్ని ఆయన అనుగ్రహించి ఆయన వారికి దగ్గరగా ఉండి తీసుకొని పోయినాడు. దేవుని దయ ఉంటే ఆ విధంగా జరుగుతుందని చెప్పి మరియమ్మ విషయంలో కూడాను మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత పౌలు విషయం మనం గమనించినట్లయితే ఏం చెప్పాడు? రెండవదిగా మరియమ్మకు దేవదూత ఏం చెప్పాడు? రెండవ అంశం ఏంటి అంటే దేవుడు రెండవ అంశం తర్వాత మనము ధ్యానం చేద్దాం. దేవుని వలన నీవు కృప పొందితివి అన్నాడు. దేవుని వలన నీవు కృప పొందావు అన్నాడు. మనం కృప 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 అని చెప్పి పేర్లు పెట్టుకుంటాము. మనం అనుదిన జీవితంలో కృప, గ్రేస్ అనేటువంటిది సుపరిచితమైనటువంటి పదము. కృప, దేవుని కృప. ఇక్కడ కూడాను దేవుని వలన నీవు ఆయన కృప పొందావు అని చెప్పి అంటూ ఉన్నాడు గాబ్రియల్. ఈ కృప పొందినప్పుడు జరిగేటువంటి అంశం ఏంటిది? దేవుని దయ ఉంటే ఆయన చిత్తాన్ని జరిగించడానికి శక్తి వస్తుంది, నడవడానికి బలం వస్తుంది. దేవుని కృప తోడుగా ఉంటే జీవితంలో ఏమొస్తుంది అంటే మొదటగా రక్షణ వస్తుంది. ఎందుకు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడినటువంటి మాట ఏమంటే, మనం ఎట్లా రక్షించబడ్డాము అనేటువంటి దానికి ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడినటువంటి మాట, మీరు ఎఫెసీ 2:7-8 ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము. ఇది కృప, దేవుని కృప మనలను రక్షించేటువంటిది. మనము చీకట్లో ఉన్నప్పుడు, మనము దేవునికి దూరస్థులముగా ఉన్నప్పుడు, దేవుని ఎరుగినటువంటి వారిగా ఉన్నప్పుడు, దేవుని అపరిమితమైనటువంటి కృప మనకు తోడుగా ఉండుట చేత మనం దేవుని యొద్దకు వస్తాము. దేవుని కృప మాత్రమే మనల్ని క్రీస్తు దగ్గరికి, ప్రభు దగ్గరికి, నిజమైనటువంటి దేవుని దగ్గరికి మనల్ని నడిపించేటువంటిది. మనము రక్షించబడ్డాం. ఎట్లా రక్షించబడ్డాం? కేవలము కృపచేతనే రక్షించబడ్డాము. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షించబడి ఉన్నాము. ఇది మన వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము. మనము దేవుని ఎడల విశ్వాసము చూపించినప్పుడు దేవుడు పైనుండి తన కృపను మన మీద కృమ్మరిస్తే మనం ఈ లోకంలో రక్షించబడినటువంటి వారము, అనగా నిత్య జీవములోనికి దాటి ఉన్నటువంటి వారము. మొదటగా
దేవుని యొక్క రక్షణ కృప వలన వస్తుంది. ఆ తర్వాత మనం బ్రతకాలి కదా. ఆ తర్వాత ఈ లోకంలో మనం రక్షింపబడిన తర్వాత జీవించాలి కదా. చచ్చేదాకా మనం జీవించాలి కదా. ఈ జీవించేటువంటి క్రమంలో ఈ కృప ఏం చేస్తుంది, ఈ కృప పాత్ర ఏంది అని మనం ఆలోచన చేస్తే, పౌలు జీవితంలో కూడాను పౌలు అన్యుడిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు, రక్షించాడు, కృపచేతనే రక్షించాడు. ఇప్పుడు పౌలు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుడు పిలిచాడు కదా అని చెప్పి ముందే మనం చెప్పుకున్నాం. సమస్యలు ఏమీ ఉండక మానవు, సవాళ్ళు ఉండక మానవు. సమాజంలో నుండి, కుటుంబంలో నుండి, మన సొంత శరీరంలో నుండి మనకు వ్యతిరేకత ఎదురవుతుంది అని మనమే ముందే చెప్పుకున్నాం. అట్లాగే పౌలు జీవితంలో కూడాను అనేక సమస్యలు, అనేకమైనటువంటి సవాళ్ళు ఎదురైనాయి. తన సొంత శరీరమే తనకు వ్యతిరేకముగా నిలవబడింది. అనారోగ్యం రూపంలో, బలహీనత రూపంలో. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ విషయము చాలా క్లియర్గా 9-10 వచనాలు చదివినట్లయితే, 2 కొరింథీ 12:9. 2 కొరింథీ 12:9. ఎందుకు అంటే ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది. ఆయన శరీరంలో ఒక ముళ్ళు. అది ఏ ముళ్ళు అనేటువంటిది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. పౌలుకు ఒక రకంగా ఉంది ముళ్ళు. ప్రతి విశ్వాసికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ ముళ్ళు ఎప్పుడు కూడాను గుచ్చుతూ ఉంటుంది, బాధ పెడతా ఉంటుంది. అరే, దేవుని కృప నాకు తోడుగా ఉంది కదా, ఈ ముళ్ళు ఎందుకు? దేవుని కృప తోడుగా ఉన్నది కాబట్టి ఆ ముళ్ళు. అర్థం చేసుకోవాలి మనం. ఆ ముళ్ళు దేవుని కృప ఉన్నది కాబట్టే దేవుడు ముళ్ళు పెట్టాడు. ఏ ముళ్ళు పెట్టకుండా ఉంటే ఎవ్వరూ కూడాను ఆత్మీయ జీవితాన్ని సక్రమంగా ముందుకు సాగించలేరు. దేవుడికి తెలుసు ఎవరెవరు ఎటువంటి ముళ్ళలో ఉన్నారో, ఎటువంటి ముళ్ళు ఎవరి జీవితాలను బాధిస్తూ ఉన్నాయో దేవునికి తెలుసు. చాలాసార్లు పౌలు దేవుని సన్నిధిలో మొరపెట్టాడంట. ఏమని? ప్రభువా, ఈ ముళ్ళు నా యొద్ద నుండి తొలగిపోవాలి, ఈ ముళ్ళును తీసేయి, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అనేక సార్లు ప్రభువుని ప్రార్థన చేశాను, ఈ ముళ్ళును తీసే ప్రభు, ఈ ముళ్ళును తీసే ప్రభు, భరించలేకపోతున్నా ప్రభు, తట్టుకోలేకపోతున్నా ప్రభు. అందుకు దేవుడు చెప్పినటువంటి సమాధానం ఏమంటే, అందుకు దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును, నేను నా కృపను నీకు ఇచ్చాను. దేవుని కృప మనకు ఏ విధంగా సహాయపడుతుంది మన ఆత్మీయ జీవితంలో అంటే, అనేకమైనటువంటి ముళ్ళు మనలను గుచ్చుతున్నప్పటికీ దేవుని కృప మనలను బలపరుస్తూ ఉంటుంది. దేవుడు తీసేయాలి ఆ ముళ్ళుని, తీసేయకపోగా ఆయన చెప్పినటువంటి మాట, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. నా కృప ఏం చేస్తుంది అంటే, బలహీనత యందు పౌలు యొక్క శక్తి పరిపూర్ణమగుచూ ఉన్నదంట అని దేవుడు చెప్పాడు. నేను నీ కృపనిస్తాను, నీకు ఎన్ని ముళ్ళున్నా, ఎంత శ్రమ ఉన్నా, ఎంత అవమానం, ఎన్ని గుచ్చుతున్నా కూడాను నా కృప నీకు తోడుగా ఉంది, అది చాలు. అది ఏం చేస్తుంది అంటే, బలహీనతలో దేవుని శక్తి మనలో పరిపూర్ణమవుతుంది. బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. అందుకే బలహీనతలో ఉన్నటువంటి వారు ఈ వాక్యము చదువుకొని సంతోషించాలి. పౌలు సంతోషించాడు. మరి దేవుని కృప నాకున్నది. ఆయన ఏమంటాడు ఇంకా? కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును, గొప్పగా ఫీల్ అవుతాను, గర్వంగా ఫీల్ అవుతాను. ఒకే ఒక విషయంలో మనం గర్వపడాలి. ఇక ఏ విషయంలో గర్వపడేటువంటి ప్రసక్తే మన జీవితంలో రాకూడదు. అది ఏంది అంటే, సూర్యుడు తన శూరత్వాన్ని బట్టి అతిశయించకూడదు. ఇర్మియా గ్రంథంలో రాస్తాడు,
బలవంతుడు తన బలమును బట్టి, ధనవంతుడు తన ధనమును బట్టి అతిశయపడకూడదు. ఈ లోకంలో ఎవడైనా కానీ అతిశయపడితే, గర్వపడితే, ఒకవేళ దేనిని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచూ ఉన్నటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా నామమును బట్టి అతిశయపడాలి. ఆ ఒక్క విషయంలోనే మనము అతిశయపడాలి తప్ప మరి ఏ విషయంలో అతిశయపడితే అది పాపం అవుతుంది దేవుని దృష్టిలో. పౌలు అంటూ ఉన్నాడు, నా శక్తి పరిపూర్ణమగుచూ ఉన్నది కాగా దేవుని శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము. దేవుడు అంటున్నాడు, నా శక్తి, నా కృప నీకు చాలు, బలహీనతలు యందు అది పరిపూర్ణమవుతుంది. అంటే అప్పుడు పౌలు కన్ఫెస్ అవుతున్నాడు, దేవుడిచ్చేటువంటి శక్తి నా మీద బలంగా నిలిచి ఉండాలి. అంటే నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలందు నేను బహుగా సంతోషించుచూ ఉన్నాను, అతిశయపడుచూ ఉన్నాను. యాక్చువల్గా ఈ వాక్యం లేకుండా ఉండుంటే పౌలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయేసి దేవుణ్ణి వదిలేసి దూరం అయిపోయేవాడు. వాక్యము పౌల్ని బలపరిచింది. ఒకవేళ దేవుడు ఆ మాట పలకకుండా ఉండి ఉంటే, నా కృప నీకు చాలును అనకుండా ఉండుంటే, నీ బలహీనతలో నా శక్తి సంపూర్ణమవుతున్నది అని భరోసా కానీ ఇవ్వకుండా ఉండుంటే పౌలు చాలా డిప్రెస్ అయిపోయి ఉండేవాడు. తీసేలా దేవుడు ముళ్ళు తీసేలా, దేవుడు వేదన శ్రమ తీసేయకుండా ఏమంటున్నాడంటే, నువ్వు శ్రమలో ఉన్నప్పుడే నా శక్తి నీలో నిండుకుంటుంది. నువ్వు వేదనలో ఉన్నప్పుడే నా బలము నీకు సరిపోతుంది. దానికి గాను నా కృప నీకు తోడుగా ఉంచాను అని చెప్పినప్పుడు ఆయన బలపడ్డాడు, ధైర్యపడి ఏమంటాడు, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడును. ఎందుకు అంటే, నేను బలహీనుడిగా మారినప్పుడు శారీరకంగా దేవుని శక్తి నన్ను పరిపూర్ణం చేస్తూ ఉన్నది. దేవుని శక్తి నా మీద నిలిచి ఉంటా ఉంది. దేవుని శక్తి నా మీదకి రావాలి అంటే నేను బలహీనుడిగా ఉన్నప్పుడు మాత్రమే అది పరిపూర్ణం అవుతుంది. దేవుడు చెప్పాడు, ఈయన నమ్మాడు, విశ్వసించాడు. కాబట్టి నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడును. కాబట్టి క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషిస్తూ ఉన్నాను. దేన్ని బట్టి? దేవుని కృపను బట్టి. ఇప్పుడు దేవుని కృప ఏం చేస్తుంది? దేవుని కృప మనకు తోడై ఉంటే సహనాన్ని ఇస్తుంది, ఓర్పును ఇస్తుంది, నిరీక్షణను ఇస్తుంది, జీవితంలో తట్టుకుని నిలబడగలిగేటువంటి బలాన్ని దేవుని కృపను ఇస్తుంది. అందుకే గబ్రియేలు దూత మరియతోటి చెప్పాడు, దేవుని కృప నీకు తోడుగా ఉన్నది. మరి ఇంకా ఆమె ఒప్పుకోక ఏం చేస్తుంది? అందుకే ఒప్పుకున్నది ఆమె, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. దేవుడు తోడు నాకుంది, దేవుని కృప నన్ను ఆవహించి ఉన్నది, కాబట్టి నాకు ఇంకేం కావాలి? చాలు. అందుకే ప్రభు చెప్పాడు ఆ మాట, నా కృప నీకు చాలు, సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదు. మనము అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఇట్లా జరిగితే బాగుండు, అట్లా జరిగితే బాగుండు అని అనుకుంటాం కదా. కానీ దేవుడు అనేటువంటి వాటన్నిటికీ దేవుని యొక్క సమాధానం ఏంటంటే, నా కృప నీకు చాలు, అన్నిటినీ జయించడానికి నా కృప నీకు చాలు. మూడవ అంశం చెప్పుకుని మనము ముగించేసుకుందాం. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప. మూడవదిగా గబ్రియేలు దూత మరియతో చెప్పినటువంటి మాట, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దేవుని యొక్క తోడు జీవితంలో సక్సెస్నిస్తుంది, జీవితంలో జయాన్ని ఇస్తుంది. ప్రభువు యొక్క తోడు. ఆమెకు ప్రభువు తోడై ఉన్నాడు అని చెప్పి గబ్రియేలు చెప్తా ఉంది. ఇంకేం కావాలి? ప్రభువు యొక్క తోడు. యేసేపుకు జీవితంలో మనం చూస్తే పలుమార్లు రాయబడింది ఈ మాట. ఆదికాండం 39వ వచనంలో 2-3 సార్లు రిపీటెడ్గా రాయబడింది మాట. ఏంది? దేవుడు యేసేపుకు తోడై ఉండెను అనేటువంటి మాట మనం చూస్తాం.
ఆదికాండం 39:2 చూస్తాము. ఆ తర్వాత కూడా చూస్తాం. ఏమని? యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచుండెను. అది కనుక అతనికి విజయం కలుగజేసెను. కనుక అతను చేయనిదంతయు సఫలమవుతున్నది. ఎక్కడో చెరసాల్లో ఉన్నటువంటి వానికి కూడాను దేవుడు తోడు ఉన్నది. అందుకే ఆ చెరసాల నుంచి బయటకు వచ్చి మంత్రి కాగలిగాడు. దేనిని బట్టి? దేవుని యొక్క తోడును బట్టి. దేవుని యొక్క తోడు ఆయనకి విజయాన్ని కలుగజేసింది. ఎక్కడో ఒక సర్వెంట్గా అమ్మబడినటువంటి వ్యక్తి ఇప్పుడు గొప్ప మంత్రిగా, దేశంలో రాజు తర్వాత వ్యక్తిగా, ఫరో తర్వాత వ్యక్తిగా ఆయన మారాడు. దేనిని బట్టి? ఆయన చదువును బట్టా? కాదు. ఆయన తెలియని బట్టా? కాదు. దేవుని తోడును బట్టి. అందుకే 2-3 సార్లు ఆ మాట రాయబడింది. దేవుడు అతనికి తోడై ఉండెను. యోసేపు గుంటలో వేయబడినప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. పోతిఫరుకు అమ్మబడినప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు. చెరసాలలో వేయబడినప్పుడు సైతం దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అందుకే ఆ పానదాయకులు, భక్ష్యకారులు అనేటువంటి వాళ్ళు గుర్తు చేసుకోండి నన్ను ఫరో దగ్గరికి పోయినప్పుడు అని చెప్తే వాళ్ళు మర్చిపోయినారు. వాళ్ళలో ఒకడు మర్చిపోయినాడు. మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. దేవుడు మర్చిపోడు కాబట్టి ఫరోకు కల ఇచ్చాడు. మనుషులు మర్చిపోయినారు. సహాయం చేస్తానని చెప్పి బయటికి వెళ్ళి మంచిగా మారిపోయిన తర్వాత జైల్లో ఉన్న యోసేపును మర్చిపోయినారు. కానీ దేవుడు మర్చిపోలే. ఫరోకి కళ ఇచ్చాడు. ఆ కళ ఎవరు చెప్తారు? మాకు జైల్లో ఉన్నప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఆయన జైల్లో ఉన్నాడు, పిలిపించండి అని చెప్పి అప్పుడు చెప్తే, అప్పుడు జైల్లో ఉన్నటువంటి యోసేపుని బయటికి తీసుకొచ్చి కలభావం చెప్పి ఆ తర్వాత అప్పుడు హెచ్చించబడ్డాడు యోసేపు. కారణం దేవుడు అతనికి తోడై ఉండుటను బట్టి. అయితే యోసేపుకు దేవుడు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను అనేటువంటి మాట మనం చూస్తాం. దేవుడు తోడై ఉంటే మనుషుల కటాక్షం మన మీదనే ఉంటుంది. దేవుడు తోడై ఉంటే మనుషుల యొక్క దయ మన మీద ఉన్నట్టు చేస్తుంది. దేవుడు తోడు ముఖ్యం. మనుషులు తోడు ఉండాలి. ఒకవేళ లేదు అని బాధపడేటువంటి వారి కోసం దేవుడు తోడై ఉంటే చాలు. ఎవరున్నారు యోసేపుకు తోడు? ఒక అన్నదమ్ములా, కుటుంబమా, తన సొంతవారా, తన భాష మాట్లాడేవారా? ఎవరున్నారు? అందరూ కూడా స్ట్రేంజర్సే. తన భాష కాదు, తన జైల్లో ఉన్నాడు, రకరకాల బాధలు. దేవుడు ఉన్నాడు తోడు, ఎవరు లేకపోయినా. అందుకే హెచ్చించబడ్డాడు యోసేపు. దేవుడు తోడై ఉంటే మనలను దేవుడు హెచ్చిస్తాడు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటుంది? ఇక్కడ మరియమ్మ లూకా సువార్త 2వ అధ్యాయంలోనికి మనం తిరిగి వస్తే తర్వాత ఆమె ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదే. మరియమ్మ గురించి పలికినటువంటి మాటలను చూస్తే ఏం చెప్పింది ఎలిజబెత్? స్త్రీలలో నీవు ఆశీర్వాదింపబడిన దానవు. స్త్రీలలో నీవు ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరి లేకల్లా నీవు ఆశీర్వాదించబడిన దానవు ఓ మరియా. కారణం దేవుడు నీకు తోడై ఉండబట్టి. ఈ లోకంలో మనము ఆశీర్వాదించబడినటువంటి వారముగా ఉండాలంటే దేవుని యొక్క తోడు అవసరం. మరియమ్మ జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. దేవుడు మనకు తోడై ఉంటే 52వ వచనంలో మరియా చెప్తుంది. 52వ వచనం చదవండి. 1:52 లూకా సువార్త. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఇది దేవుడు తోడై ఉంటే కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదం. సింహాసనం మీద ఎవరుంటారు? రాజులు ఉంటారు, ఏలికలు ఉంటారు, బలవంతులు ఉంటారు. అట్టి వారిని దేవుడు పడద్రోసి దీనులను ఎక్కించేటువంటి వాడు. ఆయన తోడుగానే ఉంటే అంతే కదా. యోసేపు జీవితంలో అదే కదా జరిగింది. దీనుడు యోసేపు. ఎవ్వరూ లేరు, దిక్కు దశ లేదు. కొడితే పట్టించుకునేవాడే లేడు, చంపేస్తే అడిగేవాడే లేడు. అటువంటి ఆయనను ఒక దీనుణ్ణి తీసుకొని పోయేసి సింహాసనం మీద ఎక్కించాడు, ఐగుప్తు సింహాసనం మీద. కారణం దేవుడు ఆయనకు తోడే ఉండటం బట్టి. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ఆకలి కొనినటువంటి వారికి మంచి పదార్థములను ఇచ్చేటువంటి వాడు, తృప్తిపరచేటువంటి వాడు.
దేవుడు తోడుగా ఉంటే. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియా జీవితం నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం, మరియకు దేవుడు తోడుగా ఉన్నాడు. మరియకు దేవుడు తన కృపనిచ్చాడు. మరియకు దేవుడు దయనిచ్చాడు. దేవుని దయ, దేవుని కృప, దేవుని తోడు మరియకు ఉండుట చేత అంత గొప్ప అవమానాన్ని సైతం దిగమింగుకొని రక్షకునికి జన్మను ఇవ్వగలిగింది. చూసారా, ఎప్పుడైతే తను సబ్మిట్ చేసుకున్నదో దేవుని మాటకు, అప్పుడు తనకు ఎదుర్కొనబోయేటువంటి అవమానమును గురించినటువంటి చింత కూడా లేదు. ఎందుకు? దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు. విశ్వాసం అట్లాగే చూసుకున్నాడు. దేవుడు అట్లాగే చూసుకున్నాడు. ఏం చేశాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం, దేవుడు ఏం చేశాడు తన అవమానాన్ని తీసివేయడానికి? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 19వ వచనం నుండి చూస్తే, రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించను. ఇదేంది? ఈమె పెళ్లి కాకముందే ఈమె గర్భవతి అయింది. చిచి, ఈ వ్యక్తి చెడు పనులు చేసింది. సరే, తను చెడ్డదైతే తను శిక్షించబడటానికి నేనెందుకు కారణం కావాలి? సింపుల్గా ఆమెను వదిలిపెట్టేసేస్తే తన మానాన తానే పోతుంది, తన పాపాన తానే పోతుంది. కాబట్టి ఎవరికి ఏమి చెప్పకుండా సింపుల్గా ఆమెను వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలని ఆలోచించి తను పడుకున్నప్పుడు దేవుడు అక్కడ ఆయనకు ప్రత్యక్షమైనాడు. తన దూతను పంపించాడు. ఆ సంగతులు గురించి ఆలోచించుకొని చూడగా ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, భయపడబాకు, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగిన, ఇది దేవుని కార్యం, ఇది మనుషుల కార్యం కాదు. నువ్వు భయపడ్డానికి, నువ్వు ఆమెను విడిచిపెట్టి ఆమె అవమానానికి ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఇది మనుషుల వలన జరిగినది కాదు. ఇది దేవుని యొక్క కార్యం. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ఆమె ఒక కుమారుని కంటది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని చెప్పాడు. ఇప్పుడు ఇదేదో కలలే అనుకొని గమనుండొచ్చు. యోసేపు ఇది ఏదో కళ అనుకొని దాన్ని మర్చిపోకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడు? దేవుని గ్రంథములో ఉన్నటువంటి ఒక ప్రవచన వాక్యాన్ని ఆయనకు ఎత్తి చూపిస్తున్నాడు. తన నమ్మడానికి, తన నమ్మకం కలగడానికి. చూసారా, దేవుడు ఎంత మైన్యూట్గా ఆలోచిస్తాడు చూడండి. ఎంత ఆయన పర్ఫెక్షన్లో తన బిడ్డలను నడిపిస్తాడు, కాపాడుతాడు, సంరక్షిస్తాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ దూత ఆ కలలో తనతో చెప్తున్నటువంటి మాట ఏంటిది? ఇదిగో కన్యక గర్భవతి ఏ కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరున్న ఒక భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థము అని విశదంగా చెప్పాడు. ఎంత గొప్ప విషయం చూడు. దేవుడు ఊరికి వదిలిపెట్టేవాడు కాదు. యేసేపును నమ్మడానికి యేసేపు ఒక వాక్యం, దేవుని యొక్క వాక్యాన్ని జోడిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఎంత శక్తి ఉందో చూడండి. ఆ వ్యక్తిని వదిలిపెట్టాలి అనుకున్నటువంటి వ్యక్తిని ఎప్పుడైతే ఈ దేవుని వాక్యముతోటి యేసేపుతోటి మాట్లాడాడో, యేసేపు మనసు మార్చేసుకున్నాడు. జస్ట్ స్విచ్ చేసినట్టుగా మార్చేసుకుని తను ఏం చేశాడు? నిద్ర మేల్కొని వెంటనే ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి సింపుల్ చేర్చుకున్నాడు. వదిలిపెట్టాలనుకున్నాడు, వాడు చేర్చుకున్నాడు. కారణం దేవుని యొక్క ఇంటర్వెన్షన్. దేవుడు వదిలిపెట్టాడు. తన అవమానాల అవుతే చూస్తూ ఉంటాడా దేవుడు? తన బిడ్డలు నిందల పాలవుతుంటే చూస్తూ ఉంటాడా దేవుడు? తన కృపనిచ్చేవాడు, తన తోడునిచ్చేవాడు, తన దయనిచ్చేవాడు. మరియమ్మ జీవితంలో ఈ 3 ఉన్నాయి కాబట్టి తాను నిలవబడగలిగింది. రక్షకునికి జన్మని ఇవ్వగలిగింది. తనేమీ కన్విన్స్ చేయలేదు. యోసేపుని తను కన్విన్స్ చేయలేదు, అత్త ఇంటి వారిని కన్విన్స్ చేయలేదు.
తన సొంత ఇంటి వారిని ఆమె ఏమి నచ్చజెప్పలేదు. దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకున్నాడు. దేవుడు చూసుకున్నాడు. దేవుడు చూసుకునే దేవుడు. అబ్రహాం తోటి తన కుమారుడు అంటాడు కదా, అన్నీ ఉన్నాయి ప్రభు, అన్నీ ఉన్నాయి నాన్న. అబ్రహాం తోటి ఇస్సాకు అంటాడు, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నిప్పుంది, కానీ బలి బలి ఇవ్వడానికి మరి పశువేది, గొర్రె లేదు కదా అంటే అబ్రహాం చెప్పినటువంటి మాట, కుమారుడా దేవుడే చూసుకును. అది విశ్వాసం. దేవుడే చూసుకును. దేవుడు ఖచ్చితంగా చూసుకునేవాడు, వదిలిపెట్టేవాడు కాదు. దేవుడు తోడుగా ఉండేవాడు, కృపనిచ్చేవాడు, కాపాడేవాడు, తన దయను కుమ్మరించేవాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనలను జగత్తుకు పునాది వేయబడక ముందే ఎన్నుకున్నాడు. అందుకే మనము ఇక్కడ ఉన్నాం. అనేకులు లేరు, రారు. మనం ఉన్నామంటే కారణం దేవుని ఎన్నిక లిస్టులో మనం ఉన్నాం. కాబట్టి ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది, ఆయన దయ మనకు తోడుగా ఉంటుంది, ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇందును బట్టి మనము ఈ లోకంలో జయ జీవితాన్ని గడపగలం. మన సొంత శక్తి చేత, బలము చేత కాదు. కేవలం మనం ఇవ్వవలసింది ఆయనకు విశ్వాసం మాత్రమే. మనము విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన కృపనిస్తాడు. విశ్వాసం ద్వారా కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినటువంటిది కాదు, ఇది దేవుని యొక్క కృపా వరము. అటు కృప మనకున్నది, ఆయన దయ మనకున్నది, ఆయన తోడు మనకున్నది. ఎటువంటి అవమానాలు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ముళ్ళు వచ్చి గుచ్చినా ఆయన కృప తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నటువంటి మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.